నాన్న మార్కెట్లో చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి, కానీ వీటన్నిటిలో కల్లా ఏది బెటర్? ఫారెన్ వెళ్ళి చదువుకోవాలని అందరికీ ఆశ ఉంటుందండి. కానీ మనం సెలెక్ట్ చేసుకోబోయే కన్సల్టెన్సీ వాళ్ళ నైపుణ్యం కానీ, వాళ్ళ మీద నమ్మకం కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, ఈ 3 ఎన్స్ మీదే మన భవిష్యత్తు కూడా ఉంటుంది. వీసోర్స్ నేను ఎందుకు ఇంత ఘనంగా చెప్తున్నానో మీకు చెప్తాను. మార్కెట్లో 20 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉన్నారు. 1500 యూనివర్సిటీస్, 12 దేశాలు, 20,000కు పైగా స్టూడెంట్స్ని గ్రాడ్యుయేట్స్కి మాస్టర్స్ ప్రోగ్రామ్కి పంపించిన ఘనత వీళ్ళకుంది. బేసికల్గా వీసోర్స్లో చాలా కంట్రీస్కి స్టూడెంట్స్ని పంపిస్తూ ఉంటారు, కానీ ఎక్కువ మంది వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు అబౌట్ దేర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ ది యూకే అనమాట. అంటే మాస్టర్స్ యూకేలో చేయాలి. ఇన్ని దేశాలుండగా వై ఓన్లీ యూకే అన్న పాయింట్ మీకు డౌట్ రావచ్చు కదా, నేను చెప్తా. 2 years ఆఫ్ ఈ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి మీకు 15 లక్షలు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ది వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. ఇక్కడ మాస్టర్స్ 1 year లో కూడా పూర్తి చేస్తారు. 2 years ప్రోగ్రామ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ ఇయర్ వచ్చేసి చదువుకోవడానికి, అండ్ సెకండ్ ఇయర్ ఇస్ కాల్డ్ ఎస్ ఇంటర్న్షిప్ ఇయర్ అని అంటారనమాట. ఇక్కడ వీళ్ళు చక్కగా చదువుకుంటూ హాయిగా వాళ్ళు పార్ట్ టైం వర్క్ చేసుకోవడానికి కూడా పర్మిట్ లభించడం జరుగుతుంది. ఏ యూనివర్సిటీ అయితే స్టూడెంట్ కి ప్లేస్మెంట్ ఇప్పిస్తారో, ఏ యూనివర్సిటీ అయితే స్టూడెంట్ భవిత మీద మాది రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటారో, అదే యూనివర్సిటీస్ తో వీసోర్స్ కూడా టై అయి ఉంటుంది. అండ్ మీరు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ మీకు కల్పించేది ఏంటి? వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, వన్ స్టాప్ సొల్యూషన్ ఏది? ఇట్ ఈస్ వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్. ఒకే ఒక్క రోజులో మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. 1 monthలో వీసా ప్రాసెస్ అన్ని కంప్లీట్ అవుతుంది. అండ్ 3 daysలో మీ ఎడ్యుకేషనల్ లోన్ కంప్లీట్ చేసే రెస్పాన్సిబిలిటీ మన వీసోర్స్ వాళ్ళు తీసుకుంటారు. యూకేలో మనకి స్టూడెంట్స్కి దగ్గరగా 8,000 pounds స్కాలర్షిప్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చే విధంగానే వీళ్ళు ప్లాన్ చేస్తారు. అంటే ఎవ్రీ స్టూడెంట్ ఇస్ డెస్టైన్డ్ టు హ్యావ్ అ స్కాలర్షిప్ ఇయర్. ఇక్కడ నుంచి ఎవరైనా స్టూడెంట్స్ బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఎడ్యుకేషనల్ లోన్ నాన్ కొలేటరల్ బేసిస్ మీద ఇప్పిస్తారు. ఖచ్చితంగా అది వీసోర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీయే. మీరు కనుక యూకే వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటే వీసోర్స్ వాళ్ళు 0% ఫీ తీసుకుంటారు యూకేకి పంపించాలంటే స్టూడెంట్స్ కి. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ 10 years కి పైగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ప్రతి యూనివర్సిటీ మీద ఆ స్టాఫ్ కి బోలెడంతా ఎక్స్పర్టైజ్ ఉంది. స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కంట్రీకి వెళ్ళాలి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారు, ఈ కౌన్సిలర్స్ తో మాట్లాడి డిసైడ్ అవుతారు. బ్యాంక్ లోన్ అన్ని చూడడానికి ఒక టీం పర్టికులర్ గా పనిచేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఆ యూనివర్సిటీకి సంబంధించి మనం పంపించే అప్లికేషన్స్ సార్ట్ అవుట్ చేయడానికి ఒక టీం పనిచేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం వెళ్ళిపోయామండి వేరే దేశం, అక్కడ ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, దీనికి సంబంధించి ఇంకొక టీం పనిచేస్తారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్కి వీసోర్స్ వాళ్ళకి బలమైన టీం ఉన్నారు. స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పాలి అంటే సిద్ధహస్తులు అంటారు కదండి, వాళ్ళే. వీళ్ళు యూనివర్సిటీస్కి అప్లై చేస్తారు. ఫ్రమ్ ది వీసా అప్లికేషన్ టు ది యూనివర్సిటీ అప్లికేషన్ టు ది గ్రాంట్స్ ఫ్రమ్ ఆ పర్టికులర్ యూనివర్సిటీస్ నుంచి మళ్ళీ స్టూడెంట్స్కి కన్వే చేయడం, ఇదంతా ఈ టీం వర్క్ చేస్తుంది అనమాట. బేసికల్గా యూకేకి వెళ్ళాలనుకుంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరమే లేదు. మీరు హాయిగా ఏ మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఇప్పటి వరకు మీ ఎడ్యుకేషన్ని పర్స్యూ చేసినా సరే యూకే వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం డబుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళచ్చు. మనకి బేసికల్గా లైఫ్లో చాలా ఆపర్చునిటీస్ ఉండవు. ఒకటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వస్తుంది, దాన్ని మనం గ్రాప్ చేసుకోవాలి. వీసోర్స్ రూపేణా ఏ యూనివర్సిటీలోకి వెళ్ళాలి, ఎలా చదువుకోవాలి, ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆపర్చునిటీ ఉంది మనకి. ఇట్ ఈస్ జస్ట్ దట్ మీరు వెళ్ళి వీసోర్స్ వాళ్ళని అప్రోచ్ అయితే చాలు, మీ బంగారు భవిష్యత్తు కోసం దే విల్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ. బీట్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, USA కానీ, UK కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి అన్న మీ కలకి 100% న్యాయం చేసేది ఇట్ ఈస్ వీసోర్స్.